1988వ సంవత్సరంలో ఇండియన్ నేవీ ఈ విమాన సేవలను వినియోగించుకుంది. 1999వ సంవత్సరంలో కార్గిల్ యుద్ధ సమయంలో సముద్ర నిఘా మరియు పెట్రోలింగ్ కోసం దీనిని వినియోగించారు. వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇండియన్ నేవీలో వాడిన ఈ విమానం గురించి మరియు ఈ మ్యూజియం గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు. వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వైజాగ్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇండియన్ నేవీలో వాడిన TU-142 అనే విమానం గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా మ్యూజియం గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఇంట్లో పిల్లలున్నా కూడా ఈ వీడియోని వారికి చూపించండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలు ఇవ్వడం జరిగింది. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. మనమైతే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ కొనుక్కొని లోపలికి రాగానే చాలా పెద్దగా భారీగా ఉన్న విమానాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ విమానాన్ని TU-142గా పిలుస్తారు. 1960 నుండి 1965వ సంవత్సరం మధ్యకాలంలో ఈ భారీ విమానాన్ని రష్యాలో తయారు చేయబడింది. 1968వ సంవత్సరం జూలై 18వ తారీఖున ఫస్ట్ టైం దీనిని గాలిలోకి తీసుకుని వెళ్లడం జరిగింది. లోపలికి వచ్చాక స్ట్రైట్ గా వెళ్లి రైట్ సైడ్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్తే ఈ విమానానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. లాస్ట్లో విమానం పైకెక్కి లోపల కూడా ఏ విధంగా ఉంటుందనేది కూడా ఈ వీడియోలో మీరైతే చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. లోపలికి వెళ్ళగానే ఈ విమానం వైజాగ్ సిటీ మీద నుండి ఈ విధంగా ఫ్లై అవుతుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. 142 మ్యూజియం అని కూడా మనకు ఎంట్రన్స్ లోనే రాసి పెట్టారు. విమానం లోపల ఉండే పైలట్ క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సముద్రం మీద ఫ్లై అవుతున్నప్పుడు కిందికి దిగడానికి ఈ విధంగా దిగుతారు అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. మెన్ పైలట్ కి ఈ విధమైన డ్రెస్ కోడ్ ఉంటుంది, ఉమెన్ పైలట్ కి ఈ విధమైన డ్రెస్ కోడ్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. నేవీలో వివిధ కేటగిరీలలో పనిచేసే ప్రతి ఒక్కరి డ్రెస్ కోడ్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పక్క సెక్షన్ లోకి రాగానే TU-142 విమానానికి వాడిన ప్రతి పార్ట్స్ అండ్ ఇంజన్స్ అయితే మనం ఇందులో చూడవచ్చు. ఈ విమానానికి వాడిన టైర్స్ ను కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో అయితే పెట్టారు. నేవీలో వర్క్ చేసిన బెస్ట్ ఆఫీసర్స్ కి విధమైన సిల్వర్ అండ్ గోల్డ్ మెడల్స్ ఇస్తారనేది మనం ఇక్కడ చూడవచ్చు. అవార్డు తీసుకున్న బెస్ట్ ఆఫీసర్స్ అందరి ఫోటోస్ కూడా ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ నుండి నడుచుకుంటూ విమానం లోపలికైతే మనం వెళ్దాం. లోపల ఏ విధంగా ఉంటుందో చూపిస్తూ TU-142 విమానానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. విమానం లోపలికి రాగానే మీరైతే చూడవచ్చు ఏ విధంగా ఉందనేది. ఈ విమానానికి సంబంధించిన పార్ట్స్ అండ్ ఇంజన్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీసివేసి మనం ఫస్ట్ వెళ్ళిన సెక్షన్లో పర్యాటకులు చూడడానికైతే పెట్టారు. TU-142 అనే విమానం ఇండియన్ నేవీకి సంబంధించింది. ఈ TU-142 అనే విమానం సముద్రంలో ఉన్న శత్రువుల సబ్మెరైన్ను గుర్తించడం, నేవీ పెట్రోలింగ్ కోసం దీనిని వాడేవారు. ఈ విమానం నేరుగా ఏ యుద్ధంలో పాల్గొనలేకపోయినా కార్గిల్ యుద్ధ సమయంలో సముద్ర నిఘా మరియు పెట్రోలింగ్ కోసం దీనిని వాడారు. ఒకసారి టేక్ ఆఫ్ అయితే ఇది చాలా గంటల పాటు ఆగకుండా ఎగరగలదు. 1960 సంవత్సరం రష్యాలో ఈ విమానాన్ని తయారు చేశారు. 1968 జూలై 18వ తారీఖున ఫస్ట్ టైం దీన్ని గాలిలో ఫ్లై చేశారు. 1972 డిసెంబర్ నెలలో సోవియట్ నేవీలో ఈ విమానాన్ని తీసుకున్నారు. TU-142 విమానం 1988 నుండి 2017 వరకు మన ఇండియన్ నేవీకి సర్వీస్ అందించింది. 2017వ సంవత్సరంలో ఈ విమానం యొక్క సేవలను ముగించిన తర్వాత వైజాగ్ ఆర్కే బీచ్ ముందు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంగా పర్యాటకులు చూడడానికి పెట్టారు. విమానం సముద్రం పైన ఫ్లై అయ్యేటప్పుడు 10 నుంచి 12 మంది మధ్యలో పైలట్స్ ఉంటారు. కెప్టెన్, కో పైలట్, పైలట్ ఇంజనీర్, మిషన్ ఆఫీసర్స్, కమ్యూనికేషన్ ఆఫీసర్స్ ఇలా మొత్తం 12 మంది వివిధ కేటగిరీలకు సంబంధించిన ఆఫీసర్స్ ఇందులో ఉంటారు. మెయిన్ పైలట్ అంటే కెప్టెన్ ఫ్లైట్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు. కో పైలట్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ ఇతర విషయాలను చూస్తారు. ఇతర టీమ్ ఆఫీసర్స్ అందరూ కూడా సముద్రం పైన చాలా సేపు ఫ్లై చేస్తూ శత్రు సిగ్నల్స్ ట్రాక్ చేస్తూ సముద్రం లోపలున్న సబ్మెరైన్ డిటెక్షన్ చేస్తూ లైవ్ లో సమాచారాన్ని పంపిస్తూ ఉంటారు. దానికి ఈ ఫ్లైట్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే 1988 నుండి 2016-17 మధ్యకాలం వరకు మన దేశ రక్షణ కోసం ఇండియన్ ఓషన్ ప్రాంతం అంతా కూడా పటిష్టమైన నిఘా చేస్తూ శత్రువుల ఉనికిని కనుగొంటూ 2017వ సంవత్సరంలో రిటైర్ అయింది. భారతదేశ రక్షణ కోసం ఇండియన్ నేవీ వినియోగించిన ఈ ఫ్లైట్ దగ్గరికి మేము వచ్చి మీకు చూపిస్తున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.